తల్లి నాగదేవత మమ్మల్ని చల్లగా కాపాడమ్మా. బావున్నావా వెంకయ్య? బాగున్నానమ్మా. ఏమిటిలా వచ్చారు? అయ్యగారు ఇక్కడ ఏదో అవుట్ హౌస్ కడతారంట, దాని గురించి పొట్టంతా విసి శుభ్రం చేయమన్నారమ్మా. ఏమిటి పొట్టం తావమన్నారా? అవునమ్మా. అవునరా? ఆగండి, మీకేమైనా మతిపోయిందా? మేమేం చేయమమ్మా, అయ్యగారికి పొట్ట వేసని చెప్పాం, అయినా సరే రమ్మన్నారు. అయ్యగారు ఏదో పొరపడపడి ఉంటారు, నేను చెప్తాగా, మీరు వెళ్ళండి. పొరపడుతున్నది నేను కాదు లక్ష్మి, నువ్వు. ఇదేమిటనుకున్నావు? 1 2 3 4 5 6 7 8 అంతస్తుల బిల్డింగ్ అనుకున్నావా? పిచ్చిదానా, మట్టి పుట్ట. అయినా అది పాము పుట్టండి, అందులో నాగుపాము ఉంది. అది తవ్వితే నాగదోషం చుట్టుకుంటుంది. ఓహో, బిల్డింగ్ లో పిచ్చుకలు గూళ్లు పెట్టినంత మాత్రాన జీవహింస చేయకూడదని పీకేయడం మానేస్తావా? అలాగే ఇక్కడేదో బురదపావు పుట్టబెట్టినంత మాత్రాన ఈ స్థలం అంతా వదిలేయడం మూర్ఖత్వం. ఇది బురదపాము కదండి, మనింటి నాగదేవత. ఈ 4 అడుగులు వదిలేసినంత మాత్రాన మనకొచ్చే నష్టమేం లేదు. ఈ వయసులో నీకింత చాదస్తం పనికిరాదు లక్ష్మి. నిలబడిపోయిన రా తవండి. ఊరి పిరికి మొహాలారా, మీకు ధైర్యం లేకపోతే నిలవండి, నేను అవుతాను. ఏమండి ఆగండి, పాము పుట్ట తవ్వద్దు, నా మాట వినండి. అవును బాబు, అమ్మగారు చెప్పి నిజమేగా. ఒరేయ్, బాబు ఎంత పొగర్రా మీకు? అసలు ఇదంతా జరిగింది నీ వల్లే. ఛీ! అమ్మా నాగదేవత, ఆయన తెలియక చేసిన అపచారాన్ని మన్నించు తల్లి. ఏమిటి ఆలోచిస్తున్నారు? కోపమా నా మీద? ఏమిటి మౌనవ్రతం పట్టారా? పేరెంట్ వాళ్ళు పిలవమంటారా? నన్ను విసిగించకు లక్ష్మి. ఎందుకంటే అంత కోపం? కోపం కాబట్టి మరేంటి? పనివాళ్ళ ముందు తల ఉంచుకునేలా చేసావు. వాళ్ళంత పొగరుగా వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కదూ. వాళ్ళు కాదన్నది పొగరుతో కాదండి, భక్తితో. దేవుడని తెలిసిన తర్వాత రాయినైనా కాలుతో తనలేం కదండి. ఈ పురాణాలు నాకు చెప్పకు. కనిపించని ఆ దేవుణ్ణి నేను నమ్మనని నీకు తెలుసు. చూడండి, ఆ బల్బును వెలిగిస్తున్న కరెంటు మనకు కనిపించదు. అంత మాత్రం చేత అందులో కరెంట్ లేదని మనం అనుకోగలవా? ఒకవేళ అనుకొని ముట్టుకున్నావే అనుకోండి, షాక్ కొట్టి చూస్తాం. దేవుడైనా అంతే, ఆయన మనకు కనిపించకుండానే మన జీవితాలు వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆహా, మీరు గుడిలో ఉండే రాయికే నమస్కరిస్తారు గాని మన ఇంటి గడపకుండే రాయిని, బాత్రూమ్ లో బండని దేవుడు అనుకుని ఎందుకు నమస్కరించకూడదు? చూడండి, మీ కోపం రాదంటే ఒకటి అడగనా? ఏమిటది? నేను చీరగడుతున్నాను, మీ అమ్మ చీరగడుతుంది, మీ అక్క చీరగడుతుంది, మీ చెల్లి కూడా చీరే కడుతుంది. మరి నా దగ్గర నడుచుకున్నట్టు వాళ్ళ దగ్గర నడుచుకోగలరా? కోపగించుకోకూడదని ముందే చెప్పానుగా, ఏమిటలా చూస్తున్నారు? షటప్, నువ్వేం చెప్పినా నేను నమ్మను. కోపమా? ఈ కోపం పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్పింది చేయాలి. తొందరగా చెప్పొచ్చుగా. అమ్మా, ఇలా చెప్తానేంటి? పద. సమయ త్వరగా పోని. 6 దాటిందంటే ఈ దాని దొంగలు దోచుకుంటున్నారట. అమ్మాయి ఒంటి నిండా నగలున్నాయి, త్వరగా పోని. ఇక్కడ ఎవరు నిన్న
వచ్చి మమ్మల్ని రక్షించారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను సార్. ఇవిగోండి నగలు. ఇదిగో బాబు డబ్బు తీసుకోండి. నేను నాగరాజపురం వెళ్ళాలి, దారి చూపండి. దానికే రండి, మా బండిలో తీసుకెళ్ళి దింపుతాం. వద్దండి, దారి చూపిస్తే చాలు.